పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఫిబ్రవరి 2వ తారీఖు సోమవారం. అయితే ఈరోజు అనూహ్యంగా మార్కెట్స్ అనేది నిన్నటి రోజు నెగిటివ్ సెంటిమెంట్ ఉంది. దాన్ని సిగ్నిఫికెంట్గా రివర్స్ చేసి 1% పైన పాజిటివ్గా అయితే క్లోజ్ అయ్యాయి. ఇక సెక్టార్స్లో మెటల్స్, ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్, మిడ్ క్యాప్ అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అవగా ఐటీ, ప్రైవేట్ బ్యాంక్ అనేది మైనర్ లాసెస్తో క్లోజ్ అయినాయి. మొత్తం మీద 80% పైన ఇండియన్ సెక్టార్స్ బుల్లిష్గా క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ 50లో పవర్ గ్రిడ్, టాటా మోటార్స్, ప్యాసింజర్ వెహికల్స్, అదానీ పోర్ట్స్, బీఈఎల్, టాటా కన్స్యూమర్స్ అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అవగా శ్రీరామ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, మ్యాక్స్ హెల్త్ కేర్, ఇన్ఫోసిస్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద నిఫ్టీ 50 క్లోజ్ అయిన విధానంలో బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక బడ్జెట్లో ఏంటంటే ప్రస్తుతానికి ఎస్టీటీ హైక్ అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది, ముఖ్యంగా డెరివేటివ్స్కి. అయితే హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఎవరైతే ఫాలో అవుతుంటారో, లైక్ స్కాల్పింగ్ అని ఇట్లాగా హెవీ వాల్యూమ్స్తో అటువంటి ప్రొప్రైటరీస్ కానీ అటువంటి సిస్టమ్స్ కానీ కొంచెం నెగిటివ్గా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో డెఫినెట్గా డెరివేటివ్ వాల్యూమ్స్ అనేది కొంత డిక్రీజ్ అవ్వడానికి ప్రాబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఫండ్ మేనేజర్ ఎస్ నరేన్ గారు మార్కెట్స్ గురించి కామెంటరీ అనేది చేశారన్నమాట. ప్రస్తుతం మార్కెట్ గ్రీడ్లో లేదు, అట్ ద సేమ్ టైం ఫియర్లో కూడా లేదు. ఒక కామ్ అండ్ ఒక స్టేబుల్ స్టేట్లో మార్కెట్ ఉందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. యూనియన్ బడ్జెట్లో ఎస్టీటీ ఇంక్రీజ్ చేస్తూ డెసిషన్ అనేది తీసుకోవడం జరిగింది. దీనివల్ల డెరివేటివ్స్ అనేది నెగిటివ్గా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ యొక్క ఎస్టీటీ ఏదైతే పెంచడం జరిగిందో దీన్ని ఫండ్ మేనేజర్ నరేంద్ర గారు అయితే సమర్థించారనమాట. ఈయన ఏమంటున్నారంటే స్పెక్యులేటివ్ ట్రేడింగ్ అనేది వెల్త్ని అయితే క్రియేట్ చేయదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఒక రకంగా డెరివేటివ్స్ని డిస్కరేజ్ చేశారని చెప్పేసి చెప్పొచ్చు. మనీ కంట్రోల్కి ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు ఏమన్నారంటే క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ్ దీన్ని ఆల్మోస్ట్ బై చేసినట్టే అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ డీల్ అనేది కన్ఫర్మ్ అయిందని చెప్పేసి వాళ్ళు అఫీషియల్గా అప్డేట్ ఇచ్చారనమాట. ప్రస్తుతం ఏంటంటే దీంట్లో మెజారిటీ స్టేక్ ఉంది. ప్రాబ్లీ క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ బ్యాంక్ అనేది వీళ్ళు సబ్సిడీగా ఉండే అవకాశం ఉంది. దీనివల్ల వీళ్ళ యొక్క ప్రాఫిటబిలిటీ అండ్ బిజినెస్ ఆపరేషన్స్ ఎక్స్పాన్షన్ అయితే జరుగుతాయి. గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్స్ అనేది కొద్దిగా రికవరీ అనేది జరిగిందనమాట. సో అరౌండ్ 8% దాకా ఇంట్రాడే లో నుంచి కూడా. అయితే ఎనలిస్టులు ఏమని చెప్తున్నారంటే ఒకటేసారి లంసమ్ అనేది ఇన్వెస్ట్ చేయొద్దు, మార్కెట్ అనేది వోల్టైలిటీగా ఉందని చెప్పేసి కొద్దిగా కాషన్ అనేది మెన్షన్ చేశారు. హోండాయ్ మోటార్స్ ఇండియా Q3 నెట్ ప్రాఫిట్ అనేది పాజిటివ్గా రావడం అనేది జరిగింది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో. ప్రస్తుతం జిఎస్టీ రిలీఫ్ కావచ్చు, దాని తర్వాత ఫెస్టివ్ డిమాండ్ కూడా ప్రస్తుతం వీళ్ళ యొక్క సేల్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి దోహదపడ్డాయని చెప్పేసి తెలుస్తూ ఉంది. క్యాపెక్స్ ఎక్స్పాన్షన్ యూనియన్ బడ్జెట్లో అనౌన్స్ చేసిన తర్వాత ఎల్ఎన్టీ షేర్స్ వచ్చేసరికి 3% దాకా పాజిటివ్గా అయితే ట్రేడ్ అయ్యాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కొన్ని స్టాక్స్ వచ్చేసరికి ఇంట్రాడేలో 5% దాకా పెరగడం అనేది జరిగింది. ఒక రీజన్ వచ్చేసరికి ఆయిల్ ప్రైసెస్ అనేది డిక్లైన్ అవ్వడం, అట్ ద సేమ్ టైం ఇరాన్ యుఎస్ టెన్షన్స్ ఎస్కలేషన్స్ అనేది కొద్దిగా కూల్ ఆఫ్ అయ్యాయి. ఆయిల్ ఇండియా ఓఎన్జీసీ షేర్స్ వచ్చేసరికి నెగిటివ్గా ట్రేడ్ అయ్యాయి. బడ్జెట్ ఇంపాక్ట్ అనేది కొన్ని స్టాక్స్ మీద నెగిటివ్గా ఉంది. ముఖ్యంగా శ్రీరామ్ ఫైనాన్స్, పూనావాలా ఫిన్కార్ప్, అదర్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ వచ్చేసరికి ఇంట్రాడేలో 5% దాకా నెగిటివ్గా ట్రేడ్ అయ్యాయి. ఎందుకంటే వీళ్ళ యొక్క బారోయింగ్ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ ప్రెషర్ అనేది ఉండడానికి ఛాన్స్ ఉంది. అందుకని ఈ స్టాక్స్ వచ్చేసరికి ఇంట్రాడేలో నెగిటివ్గా రియాక్ట్ అయ్యాయి. పవర్ గ్రిడ్ కంపెనీ షేర్స్ వచ్చేసరికి ఇంట్రాడేలో 8% దాకా పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి. ఎందుకంటే కంపెనీ అనేది కెపాసిటీ ఎక్స్పాన్షన్ అనేది గైడెన్స్ ఇవ్వడం జరిగింది. మొత్తం మీద 32,000 కోట్ల రూపాయలు అనేది వీళ్ళు ఇన్వెస్ట్ చేసి కంపెనీని ఎక్స్పాన్షన్ అనేది చేస్తూ ఉన్నారు. సో దీనివల్ల స్టాక్ అనేది పాజిటివ్గా అయితే రియాక్ట్ అయింది. క్యాపిటల్ మార్కెట్ రిలేటెడ్గా ఉన్న స్టాక్స్ నిన్న హెవీగా బ్లీడ్ అయినాయి. అయితే ఈరోజు కొద్దిగా రివర్స్ అయినాయి అనమాట, అంటే బౌన్స్ అయినాయి. ముఖ్యంగా బిఎన్సీ కానీ ఏంజిల్ వంటి ఇటువంటి స్టాక్స్. ఎనీహౌ ప్రస్తుతం జెఫ్రీస్ ఏమంటుందంటే ఎస్టీటీ హైక్ అనేది కొద్దిగా మేనేజ్ చేయొచ్చు, ఇది పెద్ద బర్డెన్ కాదు అన్నట్టు ఒక పాజిటివ్గా మాట్లాడడం అనేది జరిగింది. ఎనీహౌ ప్రస్తుతానికి క్యాపిటల్ మార్కెట్ రిలేటెడ్గా ఉన్న స్టాక్స్ కొద్దిగా రిలీఫ్ ర్యాలీ అనేది కనబరిచాయి. చాలామంది మదుపరులు ముఖ్యంగా డిఫెన్స్ సెక్టర్ని చాలా పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేశారనమాట. డిఫెన్స్ చాలా ఎలకేషన్ ఎక్కువగా ఉంటుంది బడ్జెట్లో అని చెప్పేసి, బట్ అనుకున్నంత ఎలకేషన్ అనేది లేదు కాబట్టి దానికి సంబంధించిన స్టాక్స్ అండర్ ప్రెషర్లో అయితే ట్రేడ్ అయ్యాయి. యూనియన్ బడ్జెట్ తర్వాత ముఖ్యంగా డేటా సెంటర్కి సంబంధించిన స్టాక్స్ కొద్దిగా పాజిటివ్గా అయితే రియాక్ట్ అయ్యాయి. ముఖ్యంగా ఈరోజు E2E నెట్వర్క్స్ కానీ అనంతరాజు ఇటువంటి స్టాక్స్ అనేది ఇంట్రాడేలో 10% దాకా పాజిటివ్గా అయితే రియాక్ట్ అయ్యాయి. నిఫ్టీ 50 స్పాట్ 25,080 దగ్గర అయితే క్లోజ్ అయింది అప్రాక్సిమేట్గా. పుట్ కాల్ రేషియో అనేది అబ్జర్వ్ చేసినట్టయితే
95 అనేది చూపిస్తూ ఉంది, 1 కంటే తక్కువగా ఉంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే బుల్లిష్గా కనిపిస్తూ ఉంది. బ్యాంక్ నిఫ్టీ స్పాట్ 58,602 దగ్గర క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది 0.83 అనేది చూపిస్తుంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ బైరిష్గా ఇండికేషన్ ఇస్తూ ఉంది. సెన్సెక్స్ స్పాట్ 81,630, పుట్ కాల్ రేషియో అనేది 0.93 అనేది ఇండికేషన్ అయితే ఇస్తూ ఉంది. సో మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ బుల్లిష్గా కనిపిస్తూ ఉంది. ఇండియా విక్స్ అనేది అబ్జర్వ్ చేసినట్లయితే 8.15% డ్రాప్ అయింది. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ వాలటిలిటీ తగ్గిందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. ఇక డాలర్ ఇండెక్స్ వచ్చేసరికి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లో ఉంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ మార్నింగ్ అంతా వీక్గా ఉన్నాయి, బట్ స్ట్రాంగ్ రికవరీ అనేది కనబడింది. నిఫ్టీ 50 కూడా ఈరోజు మార్నింగ్ వీక్గానే ఉంది, బట్ స్ట్రాంగ్ అయితే రికవరీ అయితే చేసిందనమాట. ప్రస్తుతం సిచ్యువేషన్లో ఇమీడియట్గా 25,140 అనేది ఒక రెసిస్టెన్స్ ఉంది. దాని తర్వాత 24,864 అనేది ఇమీడియట్గా సపోర్ట్ అయితే కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి 58,068 ఇమీడియట్గా సపోర్ట్ ఉంది, 58,824 ఇమీడియట్గా రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి 80,220 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ కనిపిస్తుంది, 82,185 అనేది ఇమీడియట్గా రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఇక గోల్డ్ అనేది పరిశీలన చేసినట్టయితే సో మార్నింగ్ అయితే వీక్గా ఉంది, బట్ అగైన్ ఏంటంటే ప్రస్తుతం మనం చూస్తున్న సమయానికి 3% దాకా పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. కోర్స్ సిల్వర్ ఏంటంటే స్టిల్ వీక్గానే ట్రేడ్ అవుతుంది. ఇరాన్ యుఎస్ ఎస్కలేషన్స్ అనేది కూల్ ఆఫ్ అయినాయి. ప్రస్తుతానికి క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా కొద్దిగా ప్రెషర్లో అయితే ట్రేడ్ అవుతున్నాయి. ప్రస్తుతం సిచ్యువేషన్లో మార్కెట్లో ఈరోజు కొద్దిగా గ్యాప్ డౌన్ అయితే జరిగింది. దాని తర్వాత మార్నింగ్ సెషన్లో కొద్దిగా వీక్గా ట్రేడ్ అయినాయి. ఎనీహౌ ప్రస్తుతం సిచ్యువేషన్లో కొంత రికవరీ అయితే కనబడుతుంది. ఎనీహౌ 25,435 అనేది ఒక మేజర్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. సో ఇన్ బిట్వీన్ క్వాలిటీ కంపెనీస్లో ఎవ్రీ డిప్లో కూడా బాయింగ్ అనేది జరుగుతున్నట్టు మనకు అర్థమవుతుంది. ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.